ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సంఘం మొత్తం కూడా బానోజీరావు గారు వచ్చినారు, కరెక్టే, అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు వచ్చినారు. వారి మొత్తం బృందం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇక్కడ మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ధైర్యం నింపడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తా ఉన్నాము. మరి మన రాష్ట్రంలో 5 లక్షల మంది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ దుఃఖాన్ని చూసి మాకేమైనా పర్వాలేదు మేము ముందుండి ఉద్యమం చేస్తామని వచ్చినటువంటి పులి లక్ష్మణ్ గారికి వారి మొత్తం బృందానికి అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ వేదికగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చేటప్పుడు కలలు కన్నాం మనం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండరు, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండరు అనుకున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో గమ్మత్ ఎట్లా జరిగిందంటే రాష్ట్రం రాకముందు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు రాష్ట్రం వచ్చినాక కొంతమంది కాంట్రాక్ట్ గా మారింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నేను కూడా ఉన్నా, ఎంతో కొంత ఆ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి శిరస్సు వంచి క్షమించాలని చెప్పి మరొకసారి నేను కోరుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని లెక్క చేస్తలేదు కాబట్టి తప్పకుండా వెంటబడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఆనాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిక్లేర్ చేసి మరి గెలిపించారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కోదండరామ్ సార్ గారు గాని ప్రొఫెసర్ హరిగోపాల్ గారు గాని మీ అందరికీ భరోసానిస్తే మరి మీరందరూ కూడా డిక్లేర్ చేశారు. నాకు అది నచ్చింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దాకా చేసే యుద్ధం చేస్తున్నారు మీరు. అటువంటి యుద్ధాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయి, విజయ తీరాన్ని ముద్దాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను అనుకున్నా. కానీ ధర్నా చౌక్ ఇస్తాము, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ధర్నాలు చేసుకొని సావండి, మేం మాత్రం పని చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు అర్థమైనటువంటి సందర్భం. ఆనాడేమో ధర్నా చౌకే లేదు, అది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడం అని చెప్పి ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది. ఉండి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ధర్నా చేయాలి, ఎన్నిసార్లు ధర్నా చేయాలి? ఎవరొచ్చు? విశారదన్ గారికి స్వాగతం. మరి ఇవాళ మా లక్ష్మణ్, పులి లక్ష్మణ్ అంటే పులి లెక్కనే గర్జించింది. అయితే మరి బ్లడ్ తెలంగాణ బ్లడ్ కదా, మనం అంతకుముందు మిలియన్ మార్చి చేసిన బ్లడ్ కదా. ఇవాళ మనం 5 లక్షల మంది మీ అఫీషియల్ గా ప్రభుత్వం లెక్క ప్రకారమే ఉన్నాం, అంటే 500,000 ఉన్నాం మనం. మిలియన్ మార్చి చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ 500,000 మంది హైదరాబాద్ వీధులలో మార్చి చేస్తే చచ్చినట్టు మనకు కార్పొరేషన్ వస్తుంది. అట్లా మార్చి చేయడానికి దయచేసి ప్లాన్ చేయాలి. ఎందుకంటే సమస్యను గుర్తించడం ఒక లెక్క అయితే, దాన్ని ప్రశ్నించడం ఇంకో లెక్క అయితే, అది పరిష్కారం దొరికేంత వరకు కూడా ప్రయత్నం చేయడం నిజమైన తెలంగాణ బిడ్డ లక్షణం. దానికోసం మనం వెంటబడదాం. ఖచ్చితంగా మీ వెంట తెలంగాణ జాగృతి నడుస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక 900 మంది ఏజెన్సీలకు పోతున్నారు.